గాయస్ నమ్మడానికి వింతగా ఉన్నా ఇవన్నీ పక్కా నిజాలు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి 5 ఒకరికి తమ జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజుకు దాదాపు 3700 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాల్లో ప్రతి 3 ఒకటి గుండె సంబంధిత వ్యాధుల వల్లే. ఇది అన్నిటికంటే పెద్ద ప్రాణాపాయం. నిద్రను అస్సలు తక్కువ అంచనా వేయకండి. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఆయుష్ తగ్గిపోయే ప్రమాదం 12% పెరుగుతుంది. మీకు తెలుసా, ఒక్క అమెరికాలోని వైద్యపరమైన పొరపాట్ల వల్ల ఏటా 2.5 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనివల్ల డయాబెటీస్, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. స్మోకింగ్ వల్ల ఏటా 80 లక్షల మంది చనిపోతుంటే అందులో సుమారు 13 లక్షల మంది పక్కన వాళ్ళు తాగే పొగ పీల్చడం వల్లే చనిపోతున్నారు. రద్దీగా ఉండే చోట ఫ్లూ ఉన్న ఒక వ్యక్తి నుంచి ఏకంగా 14 మందికి వైరస్ పాకవచ్చు. అంత వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ప్రమాదాల వల్ల చనిపోకపోయినా తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు ఏడాదికి 5 కోట్లకు పైనే ఉన్నారు. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా బరువు అక్షరాల 2 కేజీల వరకు ఉంటుంది. అంటే మన బాడీలో మనకంటే బ్యాక్టీరియా కణాలే ఎక్కువ అన్నమాట. ప్రతిరోజు సుమారు 1.5 లక్షల మంది రకరకాల కారణాలతో చనిపోతున్నారు. ఇందులో మెజారిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే. ఉదాహరణకు ఒలింపిక్ రన్నర్స్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళితే ఆకాశంలో పెరిగ్రిన్ ఫాల్కన్ ఏకంగా 380 కిలోమీటర్ల స్పీడ్తో బుల్లెట్ల దూసుకొస్తుంది. మన ఇంట్లో తిరిగే మామూలు పిల్లి కూడా 48 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి ఉసేన్ బోల్ట్ ని సైతం ఓడించగలదు. ఇక నీళ్లలో చూస్తే టాప్ స్విమ్మర్స్ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వెళితే సెల్ ఫిష్ మాత్రం 110 కిలోమీటర్ల స్పీడ్తో సముద్రాన్ని షేక్ చేస్తుంది. గాల్లో ఎగరడం, నీళ్లలో ఈదడమే కాదు, దూకడంలో కూడా మనుషుల కంటే జంతువులే తోపు. ఒలింపిక్ లాంగ్ జంప్ రికార్డ్ 29 అడుగులు అయితే మంచు చిరుత ఏకంగా 50 అడుగుల దూరం ఈజీగా దూకేస్తుంది. అలాగే 8 అడుగుల హై జంప్ రికార్డును కేవలం 5 అడుగులుండే క్లిప్ స్ప్రింగర్ జింక తన 10 అడుగుల జంప్తో బ్రేక్ చేస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే మనుషులు ఆక్సిజన్ లేకుండా కొన్ని వందల అడుగులు లోతుకు వెళ్లడమే కష్టం. కానీ కూయర్స్ బీక్డ్ వేల్ ఏకంగా 10,000 అడుగుల లోతుకి డైవ్ చేసి 2 గంటల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలదు. ఏనుగులు పరిగెత్తలేవు, కానీ అలసిపోకుండా మైళ్ళ దూరం నడవగలవు. ఆర్కిటిక్ టర్న్ అనే పక్షి ప్రతి ఏటా 70,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నిజంగా వైల్డ్ లైఫ్ పవర్ ముందు మనం ఎందుకు పనికిరాము? తలలో పేలు, మనుషుల తల వెంట్రుకలు వీటికి ప్రపంచం. ఇవి మన మాడు అంటే స్కాల్ప్ మీద అతుక్కొని రోజుకు 4-5 సార్లు రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మనుషులు లేకుండా బయట కేవలం 24 నుండి 48 గంటలు మాత్రమే బ్రతకగలవు. అంటే ఇవి బ్రతకాలంటే ఖచ్చితంగా మన రక్తం ఉండాల్సిందే. నలులు లేదా టిక్స్, ఇవి చాలా మొండి జీవులు. మన చర్మానికి గట్టిగా అతుక్కుపోయి రోజుల తరబడి రక్తాన్ని జుర్రేస్తాయి. ఇవి రక్తం తాగే కొద్దీ తమ అసలు సైజు కంటే 10 రెట్లు పెద్దవిగా ఉబ్బుతాయి. వీటి వల్ల లైమ్ డిసీజ్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, మీ ముఖం మీద వేల సంఖ్యలో సూక్ష్మజీవులు నివాసం ఉంటున్నాయి. అవి డెమోడెక్స్ మైట్స్. ఇవి మన కంటి రెప్పలు, ముఖం మీద ఉండే రంధ్రాల్లో దాక్కుని ఉంటాయి. మనం పడుకున్నప్పుడు ఇవి బయటకు వచ్చి మన చర్మంపై ఉండే నూనెను తింటూ అక్కడే బ్రతికేస్తాయి. ఇవి దాదాపు ప్రతి ఒక్కరి ముఖం మీద ఉంటాయి. నల్లులు, ఇవి చాలా తెలివైనవి. పగలు ఫర్నిచర్ లేదా బెడ్ సందుల్లో దాక్కుని మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వాసనను బట్టి ఇవి మన దగ్గరికి చేరుతాయి. ఇవి కుట్టినప్పుడు మనకు నొప్పి తెలియదు, ఎందుకంటే అవి రక్తం పీల్చేటప్పుడు మన బాడీలోకి ఒక రకమైన ద్రవాన్ని పంపిస్తాయి. బాట్ ఫ్లై లార్వా, ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది. బాట్ ఫ్లై అనే ఈగలు తమ గుడ్లను దోమల ద్వారా మన చర్మం మీదకి పంపిస్తాయి. ఆ గుడ్లు మన చర్మం లోపల లార్వగా మారి మన కండరాలను తింటూ పెరుగుతాయి. అవి పూర్తిగా ఎదిగే వరకు మన శరీరం లోపలే కదులుతూ ఉండటం నిజంగా ఒక పీడకల లాంటిదే. జలగలు మన చర్మానికి అతుక్కొని రక్తాన్ని పీల్చుకుంటాయి. వీటికి రక్తం గడ్డకట్టకుండా చేసే హిరుడిన్ అనే కెమికల్ వదిలే గుణం ఉంటుంది. దీనివల్ల రక్తం ధారగా కారుతూనే ఉంటుంది. జలగ కడుపు నిండా తాగుతుంది. పురాతన కాలంలో కొన్ని రకాల రోగాలను నయం చేయడానికి కూడా వీటిని వాడేవారు. మనం రోజు తినే పండ్లు కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మన బాడీలో ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన పవర్ ఇస్తాయి. ఉదాహరణకు లక్ష్మణ ఫలం తింటే అది క్యాన్సర్ కణాలతో పోరాడే ఇమ్యూనిటీని ఇస్తుంది. మన మెదడు షార్ప్గా పనిచేయడానికి బ్లూబెర్రీస్ ఎంతగానో తోడ్పడతాయి. ఇక గుండె ఆరోగ్యానికి యాపిల్, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి జామ పండు అద్భుతంగా పనిచేస్తాయి. మీకు కంటి చూపు మెరుగుపడాలంటే నారింజ, తిన్న ఆహారం త్వరగా అరగాలంటే పైనాపిల్ తీసుకోవడం మంచిది. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అరటిపండు, ఎప్పుడు యంగ్గా గ్లోయింగ్గా కనిపించాలంటే అవకాడో బెస్ట్ ఆప్షన్. వీటితో పాటు హాయిగా నిద్ర పట్టడానికి కివి, బాడీని హైడ్రేట్గా ఉంచడానికి పుచ్చకాయ కూడా బాగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, సరైన ఆహారమే సరైన మందు.